శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఈ నెల 24వ తేదీ అంటే 2024 మే 24వ తేదీ నారద జయంతి. నారద జయంతి అయితే మనకేమిటి సంబంధం అనుకోవచ్చు, కానీ నారదుడి మాహాత్మ్యం తెలిస్తే మనం ఆ మాట అనలేం. నారదుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? సినిమాల్లో చూసిన నారదుడు ప్రతివాడికి తగువులు పెట్టేసి కలహభోజనుడు అనిపించుకునేవాడు. అటు హిందీలోకి వెళితే మనం హిందీ సినిమాలు సీరియళ్ళు వాటిల్లోకి వెళ్తే ఒక జోకర్ లాగా ఉంటాడు నారదుడు. రకరకాల పువ్వులేవో రంగుల పువ్వులు చేతులకి కట్టుకుని, ముఖ్యంగా శిఖ పిలకంటామే అది కుక్క తోక లేచినట్టు ఇలా పైకి లేచి దాని చివర పువ్వు పెట్టి ఎంత హీనంగా చూపించాలో అంత హీనంగాను చూపిస్తాడు. ఆ నారదుడే మనకి తెలుసు. ఈ తరం పిల్లలకి ఆ నారదుడు కూడా తెలియదు. ఎవరు నారదుడు? బ్రహ్మమానస పుత్రుడు. ప్రహ్లాదుడికి తల్లి గర్భంలో ఉండగానే విష్ణు విజ్ఞానాన్ని అందించినవాడు. ధ్రువుడు చిన్న పిల్లవాడు, అతనికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి ఈ రోజున ధ్రువ నక్షత్రంగా నిలిపినవాడు. మునికుమారుడైన శాపవశాన్న బోయేవాడై తిరుగుతున్న ఒకడికి రామతారకాన్ని ఉపదేశించి వాల్మీకిని చేసినవాడు. అదే వాల్మీకి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో ధర్మాత్ముడు, కృతజ్ఞుడు, ఆత్మవాన్ ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా అని సందేహంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మళ్ళీ నారదుడే వచ్చి ఆ లక్షణాలు ఉన్నవాడు అన్నాడయ్యా శ్రీరామచంద్ర మహాప్రభువు అని సంశయాన్ని తీర్చినవాడు. వ్యాసుడు దుఃఖితుడై ఉన్న సమయంలో ఏ వ్యాసుడు? పరమ విజ్ఞాని, తత్వజ్ఞుడు, అనంతమైన వేదరాశిని 4గా విభజించినవాడు, 18 పురాణాలు అందించినవాడు, బ్రహ్మసూత్రాలు రచించినవాడు. అటువంటి వ్యాసుడు కూడా ఒకానొక సమయంలో దుఃఖితుడై ఉంటే అటువంటి వ్యాసుడికి సాంత్వన చేకూర్చినవాడు. చిత్రకేతు మహారాజు కథ ఎంతమందికి తెలుసు? చిత్రకేతు మహారాజు ఉన్నాడు, అనేక మంది భార్యలు ఉన్నారు, సంతానం లేదు. ఒకసారి అంగీరస మహర్షి చిత్రకేతు ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసి సంతృప్తి పరిచారు రాజదంపతులు. అంగీరసుడు సంతోషించి చిత్రకేతు బాధని తెలుసుకుని అతని చేత యజ్ఞం చేయించి ఆ యజ్ఞ ఫలంగా ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. అయితే ఆ రాజుగారి మిగిలిన భార్యలు ఈ రాజుగారు ఎప్పుడూ ఆ కుమారుణ్ణి పట్టుకుని కూర్చోవడంతో ఈర్ష్య చెంది ఆ కుమారునికి విషప్రయోగం చేసి చంపేశారు. దుఃఖితుడైపోయాడు చిత్రకేతు. ఇక జీవితం లేదు అనుకున్నాడు. లోకమంతా అంధకారంలా కనిపించింది. ఆ సమయంలో అంగీరసుడు, నారదుడు ఇద్దరూ వచ్చారు. వస్తే అంగీరసుడు అన్నాడు, నాయనా, ఆ రోజు మీ దంపతులు చేసిన సేవకి సంతృప్తున్నై నీకు పరమ జ్ఞానాన్ని అందిద్దామనుకున్నాను. కానీ నువ్వు పుత్ర వ్యామోహంతో బాధపడుతున్నావు. అందుకని నీకు పుత్రుడు కలిగేలాగా మార్గాన్ని చెప్పాను. పుత్రుడు కలిగాడు. ఇప్పుడు ఆ పుత్రుడు లేడు. జ్ఞానం స్వామి నాకేమీ వద్దు, పుత్రశోకంలో ఉన్నాను అన్నాడు చిత్రకేతు. అప్పుడు నారదుడు తన దివ్య శక్తి చేత ఆ బాలుని శరీరం నుంచి విడివడిపోయిన ఆత్మని పిలిచి ఆ ఆత్మతో, నాయనా చూశావా నీ తల్లిదండ్రులు ఎంత విలపిస్తున్నారో, వారికి సంతోషాన్ని చేకూర్చు, మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించు అంటే ఆ ఆత్మ ఏమందంటే,
ఎవరు నా తల్లిదండ్రులు? ఎన్ని జన్మలయ్యాయి నాకు? ఒక్కో జన్మలో ఒక్కొక్క తల్లిదండ్రులు. వీళ్ళు గత జన్మల్లో అనేక బంధు రూపాల్లో ఉన్నవాళ్ళు. శాశ్వతంగా తల్లిదండ్రులు ఉండరు అని చెప్పి ఆత్మ నిష్క్రమించింది. దానితోటి చిత్రకేతువుకి తత్వం బోధపడింది. చిత్రకేతువుకి ఆ విధంగా తత్వబోధకు అనుగుణంగా మార్గాన్ని సుగమం చేసిన వాడు నారదుడు. మనకి తెలిసిన నారదుడు కాదు. అంతేకాదు, నారద పురాణం అనే ఒక గ్రంథం ఉంది. దాంట్లో అనేక మంత్రాలు, మంత్ర ప్రయోగాలు, మూలికలు, మూలికా ప్రయోగాలు, ఎన్నో విద్యలు ఉన్నాయి దాంట్లో. ఇవేవి మనకి తెలియదు. పాత సినిమాలు చూస్తే, తెలుగు సినిమాలు చూస్తే ఒకడికి తగువులు పెట్టేవాడు. కర్మగాలి హిందీ సీరియళ్ళు చూస్తే ఆ కుక్క తోకలాంటి పిలక ఒకటి వేసుకు తిరిగేవాడు. ఇంతే మనకి తెలిసింది. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, పరమాత్మ, భగవద్గీత చెప్పినవాడు. ఎక్కడా కృష్ణ ఉవాచ అనలే వ్యాసుడు, భగవాన్ ఉవాచ అన్నాడు. అటువంటి కృష్ణుడు కూడా నారదుణ్ణి స్తుతించడంలో నాకు ఆనందం ఉంది అన్నాడు. మహేంద్రుడు చేసిన ఒక నారద స్తోత్రాన్ని నేను నిత్యము పఠిస్తూ ఉంటాను అన్నాడు కృష్ణుడు. అటువంటి మహాత్ముడు నారదుడు. అయితే అనుమానం వస్తుంది, ఇంత మహాత్ముడు అన్నారు కదా, మరి ఆ పనులు ఏమిటి? ఎక్కడ ఓ చోట ఉండడా? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడా? 3 లోకాలు తిరిగేయడం, అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ చెప్పడం, ఇదే నా పని? ఇలా ఎందుకు చేస్తాడు మరి అనే అనుమానం వస్తుంది. సృష్టి ఆరంభంలో బ్రహ్మ మానసపుత్రులు కొంతమంది ఉన్నారు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. ఆ దక్ష ప్రజాపతి కన్నా ముందు జన్మించిన వాడు బ్రహ్మ మానసపుత్రుడుగా నారదుడు. ఈ దక్ష ప్రజాపతి, ఈ ప్రజాపతుల పని ఏమిటి? సృష్టిని విస్తరింపచేయడం. అందుకని దక్ష ప్రజాపతి అనేక మంది కుమారులను పొందాడు. వారందరినీ బ్రహ్మగారు నాకు సృష్టి విస్తరణ కార్యక్రమం అప్పచెప్పారు, నేను మిమ్మల్ని సృష్టించాను, మీరు సృష్టిని విస్తరించండి అని చెప్పాడు. అప్పుడు నారదుడు వీళ్ళని పక్కకి పిలిచి వాళ్ళకి వైరాగ్యాన్ని బోధించాడు. వాళ్ళు వచ్చి నాన్నగారు ఈ సృష్టి అది మాకేం వద్దు, మేము తపస్సు చేసుకుంటామని వెళ్ళిపోయారు. దక్షుడికి కోపం వచ్చింది. నారదుడిని శపించాడు. ఏమని? 2 శాపాలు ఇచ్చాడు. ఒకటి, నీకు ఎక్కడా స్థిరత్వం ఉండదు, నువ్వు అలా తిరుగుతూ ఉంటావు దేశద్రిమ్మరిలాగా అన్నది ఒకటి. రెండోది ఏమిటి? ఎప్పుడూ కూడా వాడికి వీడికి తగువులు పెడుతుంటావు, తగువులు వచ్చే వాక్యాలే పలుకుతూ ఉంటావు అని 2 శాపాలు ఇచ్చాడు. నిజానికి ఆ శాపాలని తిరస్కరించే శక్తి కూడా నారదుడికి ఉంది. కానీ ఆమోదించాడు, ఆ శాపాలని స్వీకరించాడు. అందువల్ల నారదుడు ఈ కార్యక్రమాల్లో ఉండేవాడు. అయితే మహేంద్రుడు చేసిన నారద స్తోత్రాన్ని శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, ఇప్పుడు మనకొచ్చిన అనుమానమే, ఇలా ఎందుకుంటాడు నారదుడు అన్న అనుమానమే ఉగ్రసేనుడికి వచ్చి కృష్ణుడి దగ్గర అన్నాడు, ఏమిటిది నారదుడి పని? ఇలా చేస్తుంటాడు కదా, అయినా నీకు అంత ఇష్టం ఏమిటి ఆయనంటే అని అడిగితే ఈ దక్షశాప వృత్తాంతాన్ని చెప్పి, మహేంద్రుడు చేసిన నారదస్తుతి అంటే నాకెంతో ప్రీతి, నేను దాన్ని నిత్యము అనుసంధానం చేస్తుంటాను అని శ్రీకృష్ణుడు చెప్పి ఉగ్రసేనుడికి ఆ స్తోత్రాన్ని అందించాడు. ఈ స్తోత్రం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, జీవితంలో ఏ ఏ లక్షణాలు ఉండకూడదో ఆ లక్షణాలన్నీ పోతాయి. క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అంటే రాగ ద్వేషాలు, ఇలాంటివన్నీ పోతాయి. అంతేకాదు, ఇంకా అసలైన జ్ఞానం లభిస్తుంది, అసలైన విద్య లభిస్తుంది, విద్యాభివృద్ధి, జ్ఞానవృద్ధి దీనివల్ల లభిస్తాయి. ఆ స్తోత్రాన్ని నేను చదువుతాను, వినండి. ఒక్కొక్క గుణం, ఆయనలో ఏ ఏ గుణాలు లేవో
అదంతా ఒక జాబితాలాగా ఉంటుంది. అందులో ఏ ఒక్కరోజు కూడా నారదుడు అసత్యం పలకలేదు, ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడలేదు. వేద పురాణోక్తమైన ధర్మమునందు ఆయనకు ఎప్పుడు చ్యుతి లేదు. అంటే వేద పురాణోక్త ధర్మములను ఆయన ఎప్పుడూ విడనాడలేదు. ఇవన్నీ అందులో ఉంటాయి. మనకు కావాల్సింది అదే కదా. సనాతన ధర్మమును రక్షించుట, సనాతన ధర్మమును వాడెవడో ఏదో అన్నాడు, మనం ఏదో చేసేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు కూడా, నాకు ఉన్నాయి. దానికి మార్గం ఏమిటి? ఆ ధర్మాన్ని పాటించడమే, ఆ ధర్మ లక్షణాన్ని మనలో పెంపొందించుకోవడమే. ఆ ధర్మ లక్షణం ఉన్నవాడు నారదుడు. కనుక నారదుడిని ఆరాధించాలి. నారద అనే శబ్దంలో నారము అంటే జ్ఞానము అని, అంటే ఇచ్చువాడు అనే అర్థం కూడా ఉంది. అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అన్ని విధాల. మీకు లౌకిక జ్ఞానం కావాలా, లౌకిక జ్ఞానం. పారలౌకిక జ్ఞానం కావాలా, పారలౌకిక జ్ఞానం ఇస్తాడు ఆయన. మనం రకరకాల సాధనలు చేస్తుంటాం, కోరికలతో చేస్తాం, ఇతరుల మీద క్రోధంతో చేస్తాం. వీటన్నిటి వెనక ఉన్న తత్వాన్ని బోధపరిచేవాడు నారదుడు. మీరు చేసే ఏ ఆరాధనకైనా, మీరు చేసే ఏ సాధనకైనా, మీరు చేసే ఏ జపానికైనా ఆయా దేవతల తత్వం ఏమిటో మీకు అవగాహన చేసేవాడు నారదుడు. కనుక నారదుడిని మనం ఆరాధించాలి. ప్రశ్న మామూలే. సరేనండి, చెప్పారు, బాగుంది, మేము కూడా ఆ స్తోత్రాన్ని చదువుతాం. కృష్ణ అంతటి వాడు చేశాడు కదా, మేము కూడా ఆ స్తోత్రాన్ని చదువుతాం. ఎన్ని రోజులు చదవాలి, ఎన్నిసార్లు చదవాలి? మీ ఓపిక. ఎన్ని రోజులు అని ఏం లేదు అందులో, రోజుకి ఎన్నిసార్లు అని ఏమీ లేదు. మీరు ఇందాక చెప్పిన ప్రయోజనాలు ఎంత గాఢంగా కోరుకుంటారో అంతగా చేయండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత ఆ స్తోత్రాన్ని అందుకోండి. శ్రీ నారద స్తోత్రం. శ్రుత చారిత్రయోర్జాతో యస్యా అహంతా న విద్యతే అగుప్త శ్రుత చారిత్రం నారదం తం నమామ్యహం. శ్రుత చారిత్రయోర్జాతో యస్యాహంతా న విద్యతే అగుప్త శ్రుత చారిత్రం నారదం తం నమామ్యహం. హరతి క్రోధ చాపల్యే భయం నైతాని యస్య చ అదీర్ఘసూత్రం ధీరం చ నారదం తం నమామ్యహం. హరతి క్రోధ చాపల్యే భయం నైతాని యస్య చ అదీర్ఘసూత్రం ధీరం చ నారదం తం నమామ్యహం. కామాద్వా యది వా లోభాద్వాచం యో నాన్యథా వదేత్ ఉపాస్యం సర్వజంతూనాం నారదం తం నమామ్యహం. కామాద్వా యది వా లోభాద్వాచం యో నాన్యథా వదేత్ ఉపాస్యం సర్వజంతూనాం నారదం తం నమామ్యహం. అధ్యాత్మగతి తత్వజ్ఞం క్షాంతం శక్తం జితేంద్రియం రుజుం యథార్థవక్తారం నారదం తం నమామ్యహం. అధ్యాత్మగతి తత్వజ్ఞం క్షాంతం శక్తం జితేంద్రియం రుజుం యథార్థవక్తారం నారదం తం నమామ్యహం. తేజసా యశసా బుద్ధ్యే నయేన వినయేన చ జన్మనా తపసా వృద్ధం నారదం తం నమామ్యహం. తేజసా యశసా బుద్ధ్యా నయేన వినయేన చ జన్మనా తపసా వృద్ధం నారదం తం నమామ్యహం. సుఖశీలం సుఖం వేషం సుభోజం స్వాచరం శుభం సుచక్షుషం సువాక్యం చ నారదం తం నమామ్యహం. సుఖశీలం సుఖం వేషం సుభోజం స్వాచరం శుభం సుచక్షుషం సువాక్యం చ నారదం తం నమామ్యహం. కళ్యాణం కురుతే గాఢం పాపం యస్య న విద్యతే న ప్రీయతే పరార్థేన యోసౌ తం నమామి నారదం. కళ్యాణం కురుతే గాఢం పాపం యస్య న విద్యతే కళ్యాణం కురుతే గాఢం పాపం యస్య న విద్యతే న ప్రీయతే పరానర్థే యోసౌ తం నౌమి నారదం. వేదస్మృతి పురాణోక్త ధర్మే యో నిత్యమాస్థితః ప్రియా ప్రియ విముక్తం తం నారదం ప్రణమామ్యహం.
वेदस्मृतिपुराणोक्तधर्मे यो नित्यमस्थितः प्रियाप्रियविमुक्तं तं नारदं प्रणमाम्यहम् अशनादिष्वलिप्तं च पंडितं नालसं द्विजं बहुश्रुतं चित्रकथं नारदं प्रणमाम्यहम् अशनादिष्वलिप्तं च पंडितं नालसं द्विजं बहुश्रुतं चित्रकथं नारदं प्रणमाम्यहम् नार्थे क्रोधे च कामे च भूतपूर्वस्य विभ्रमः येनैते नाशिता दोषा नारदं तं नमाम्यहम् नार्थे क्रोधे च कामे च भूतपूर्वस्य विभ्रमः येनैते नाशिता दोषा नारदं तं नमाम्यहम् वीतसम्मोहदोषो यो दृढभक्तिश्च श्रेयसि सुनयं सत्रपन्तं च नारदं प्रणमाम्यहम् वीतसम्मोहदोषो यो दृढभक्तिश्च श्रेयसि सुनयं सत्रपन्तं च नारदं प्रणमाम्यहम् असक्तः सर्वसंगेषु यः सक्तात्मेति लक्ष्यते अदीर्घसंशयो वाग्मी नारदं तं नमाम्यहम् असक्तः सर्वसंगेषु यः सक्तात्मेति लक्ष्यते अदीर्घसंशयो वाग्मी नारदं तं नमाम्यहम् न त्यजत्यागमं किञ्चिद्यस्तपोनोपजीवति अवन्ध्यकालो यस्यात्मा तमहं नौमि नारदम् न त्यजत्यागमं किञ्चिद्यस्तपोनोपजीवति अवन्ध्यकालो यस्यात्मा तमहं नौमि नारदम् कृतश्रमं कृतप्रज्ञं न च तृप्तं समाधितः नित्यं यत्प्रयत्नात् प्रमत्तं च नारदं तं नमाम्यहम् कृतश्रमं कृतप्रज्ञं न च तृप्तं समाधितः नित्यं यत्नात् प्रमत्तं च नारदं तं नमाम्यहम् न हृष्यत्यर्धलाभेन यो लोभेन व्यधत्यपि स्थिरबुद्धिरसक्तात्मा तमहं नौमि नारदम् न हृष्यत्यर्धलाभेन यो लोभेन व्यधत्यपि स्थिरबुद्धिरसक्तात्मा तमहं नौमि नारदम् तं सर्वगुणसम्पन्नं दक्षं शुचिमकातरं कालज्ञं च नयज्ञं च शरणं यामि नारदम् तं सर्वगुणसम्पन्नं दक्षं शुचिम् अकातरं कालज्ञं च नयज्ञं च शरणं यामि नारदम् फलश्रुति इमं स्तवं नारदस्य नित्यं राजन् पठाम्यहम् तेन मे परमां प्रीतिं करोति मुनिसत्तमः इमं स्तवं नारदस्य नित्यं राजन् पठाम्यहम् तेन मे परमां प्रीतिं करोति मुनिसत्तमः अन्योऽपि यः शुचिर्भूत्वा नित्यमेतां स्तुतिं जपेत् अचिरात् तस्य देवर्षि प्रसादं कुरुते परम् अन्योऽपि यः शुचिर्भूत्वा नित्यमेतां स्तुतिं जपेत् अचिरात् तस्य देवर्षि प्रसादं कुरुते परम् एतान् गुणान् नारदस्य त्वमधाकर्ण्य पार्थिव जपं नित्यं स्तवं पुण्यं प्रीतस्ते भविता मुनिः एतान् गुणान् नारदस्य त्वमधाकर्ण्य पार्थिव जप नित्यं स्तवं పుణ్యం ప్రేతస్తే భవితా మునిః. ఇది స్కాంద పురాణంలో ప్రథమ మహేశ్వర ఖండంలో నారద మహాత్మ్య వర్ణనం అనే శ్రీకృష్ణకృత నారద స్తోత్రం. విన్నారు కదా. జ్ఞానం కావాలంటే, విద్య కావాలంటే, మనలో దుర్గుణాలు పోవాలంటే, మన సాధనలకి సరైన మార్గదర్శనం లభించాలంటే, మనం సాధన చేస్తున్న దేవతా తత్వాలు మనకి అవగాహన కావాలంటే నారదుణ్ణి ప్రార్థించండి. మే 24 నారద జయంతి. నారదుణ్ణి ఆశ్రయిద్దాం, జ్ఞానాన్ని పొందుదాం, మన సాధనలన్నీ సఫలం చేసుకుందాం. స్వస్తి.